ఎపిసోడ్లో వెళ్ళే కంటే ముందు మన సాకిని డాకిని పైన మీ స్పందన ఏంటో చెప్పండి. ఫస్ట్ వీళ్ళపైన మీ ఆనెస్ట్ రియాక్షన్ స్ట్రైట్ అవే. నా ఆనెస్ట్ రియాక్షన్ మీకు తెలుసు కదా, ఆనెస్టీ లెవెల్ ఎంత ఉంటుందో నేను చెప్తా. మీ ఆనెస్ట్ రియాక్షన్ రిగార్డింగ్ దిస్ సాకిని డాకిని. నేను పేర్లు చెప్పినవి నేను మధ్యలో రివీల్ చేస్తా, వీడియో ముందే అడిగేస్తున్నా. సాకిని డాకిని పైన మీ స్పందన ఏంటో చెప్పండి. అలా గొడవ ఏంటో అర్థం కావట్లేదు నాకు. అంటే దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. ఈ లిమిట్ వీళ్ళు ఎప్పుడో దాటేశారు. కర్మ ఏంట్రా అంటే ఆ లిమిట్ దాటిన విషయం ఆ సాకిని డాకినికి అర్థం కావట్లే. ఎంత ఇరిటేషన్ వస్తుందంటే టీవీ పద్దలు కొట్టాలంత ఇరిటేషన్ వస్తుంది నాకే. ఎంత న్యూట్రల్గా చూసినా, ఎంత న్యూట్రల్గా సరే వీళ్ళ పర్స్పెక్టివ్లో ఇంకా ఆలోచిద్దాం ఉన్నప్పుడల్లా దే ఆర్ ప్రూవింగ్ మీ రాంగ్. ఏంటి ఆ ఓవర్ యాక్షన్, ఏంటి ఆ యారగెన్స్, ఏంటి ఆ నెగిటివ్ యాటిట్యూడ్, ఏంటి ఆ రూడ్నెస్. మళ్ళీ చప్పట్లు. అంటే లైవ్ కూడా నడుస్తుంది. టాస్క్ గురించి చాలా డీటెయిల్గా మాట్లాడతా, షార్ట్ అండ్ స్వీట్గా మాట్లాడతా. మూడు ఇంపార్టెంట్ థింగ్స్ మాట్లాడాల్సింది. వీళ్ళ ఫైనల్ పెయిన్ టాస్క్, వీళ్ళు కెప్టెన్ సెలెక్ట్ చేసే విధానం, నిన్న రాత్రి టాస్క్, మధ్యలో కొన్ని పులిహోర కాన్వర్జేషన్ లేపేద్దాం. ఎందుకంటే స్ట్రైట్ ఇంటూ టాపిక్ వెళ్ళిపోతాం. ల్యాగ్ వద్దు. ఆల్రెడీ ఎపిసోడ్లో ల్యాగ్ ఉన్న తర్వాత నా దగ్గర నుంచి ల్యాగ్ మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు, నేను ఇవ్వను కూడా. బట్ ఈ సాకిని డాకిని గురించి చెప్పండి. కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్. నేను ఒకటి చెప్పనా డాకిని సాకిని గారు, కామనర్స్గా మీరు రావడం, కామనర్స్ అనే ఓడికి పెద్ద మచ్చ. నిన్న ఎవరో ముద్ర వేశారన్నారు కదా, మీరు పెద్ద ముద్ర వేశారు. బ్యాడ్ ముద్ర వేస్తారండి, చాలా బ్యాడ్ ముద్ర వేస్తారు. నాకెందుకో మళ్ళీ చెప్తున్నాను, నాకెందుకో బలంగా నా ఇండివిజువల్ డెసిషన్, నా ఇండివిజువల్ ఒపీనియన్, ఈ వారం డాకిని గారు వెళ్ళిపోతారేమో అనిపిస్తుంది. హై ఛాన్సెస్ ఈరోజు ఎపిసోడ్ ఓవర్ యాక్షన్ చూసిన తర్వాత. అసలు అంటే వాళ్ళు ఒక మాట అంటారన్నమాట, మమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేయలేదు, నన్ను ఎందుకు సెలెక్ట్ చేయలేదు కెప్టెన్సీ కంటెండర్ కింద. అంటే ప్రాబ్లం ఏందిరా అంటే సాకిని సెలెక్ట్ చేసాము, విన్ అయింది అనుకోండి, ఇద్దరు కెప్టెన్లు అయిపోతారు, డాకిని వచ్చేస్తుంది. డాకిని కెప్టెన్సీ కంటెండర్ కింద సెలెక్ట్ చేస్తాం, పొరపాటు డాకిని గెలిచింది అనుకోండి, సాకిని వచ్చేస్తుంది. అప్పుడు ఇద్దరు కెప్టెన్లు. ఒకరితో వేగడమే కష్టంగా ఉంది. అలాంటిది ఇద్దరితో హౌస్ తగలబడిపోద్ది. ఆ భయంతో వాళ్ళని ఓటింగ్ అనే కాదు, వాళ్ళకి అందరికీ భయం. వద్దు, ఒకళ్ళతోనే రాడ్రా బాబు అంటే రాడ్ రంబోలా వద్దని చెప్పి వెరీ ఫెయిర్ డెసిషన్. బట్ ఊరుకున్నారా సాకిని అండ్ డాకిని? దే డిడ్ దేర్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు డిమోన్ పవన్ కెప్టెన్ అయ్యాడు. ఎలా అయ్యాడు? ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ టు రితు చౌదరి ఫర్ బికమింగ్ ద సెకండ్ కెప్టెన్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9. రితు చౌదరి అన్నానా? సారీ, డిమోన్ పవన్. కానీ నాకు ఎందుకు రితు చౌదరియే కెప్టెన్ అన్నట్టు అనిపిస్తుంది. అంటే చివరికి ఈ యుద్ధంలో ఈ పెరుగన్నం, పరవన్నం, పులిహోర, ఈ అన్ని యుద్ధాల్లో పులిహోర గెలిచింది. పులిహోర రాజు గెలిచాడు. పులిహోర రాజుని గెలిపించింది పులిహోర రాణి. ఎలా రా అంటే డీల్, పెద్ద డీల్. అంటే మన పులిహోర రాజు డిమోన్ పవన్ కెప్టెన్ అయితే పవర్ వస్తుంది. పవర్ వస్తే ఎవరిని సేవ్ చేస్తాడు? ఆల్రెడీ డీలింగ్లో అయ్యే కదా ఉదయం. ఎవరిని సేవ్ చేస్తారు? రాణి గారిని సెలెక్ట్ చేస్తారు. సో రాణి గారికి బ్యాక్ ఆఫ్ ద మైండ్ అది ఉంది కాబట్టి అద్భుతమైన సంచలమైన డెసిషన్లు తీసుకున్నారు. అండ్ ఇంకోటి నేను క్లియర్గా చెప్తా, ఎపిసోడ్లో ఆ పెయింట్ టాస్క్ పైన నాకు కంప్లీట్గా ఒక క్లారిటీ అయితే రావటం లేదు. ఎపిసోడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను, కానీ ఇప్పుడే చెప్పేస్తాను 100% అదే కరెక్ట్ ఉంటుంది నా ఒపీనియన్ అని నేను చెప్పట్లేదు. అది డిఫర్ అవుతుంది. లైవ్ రికార్డింగ్ పెట్టాను, మిడ్-నైట్ ముచ్చట్లో మళ్ళీ చెప్తా. రితు చౌదరి గారు తీసుకునే డెసిషన్ రైట్ ఆర్ రాంగా, టీమ్ గేమ్లో ఎవరెవరు ఆడారు, ఎవరు స్టార్ట్ చేశారు, అసలు అక్కడ ఎందుకు అలా ఇద్దరు వర్సెస్ ఇద్దరు స్ప్లిట్ అయ్యారు, ఎవరికి అన్యాయం జరిగింది అనేది. ఎందుకంటే అక్కడ నాకు కనబడుతుంది. ఇక్కడ ఫేర్గా చెప్తా, లేదా అక్కడ ఆ పాయింట్లో వచ్చినోడు చెప్తా, ఎందుకంటే ల్యాగ్ ఉండదు. అక్కడికి వచ్చినోడు చెప్తా, నాకు అనిపించింది చెప్తా. బట్ నాకు అన్ఫేర్ అనిపించింది. ఏ విషయంలో అన్ఫేర్ అనిపించిందంటే, భరణిది అక్కడ ఎండ బజార్ అవ్వలేదు. ఈమె 3 సార్లు స్టాప్ చెప్పిందంట, తీసేసింది ఆమె ఎందుకు తీసేసిందిరా అంటే, అక్కడ సాకిని డాకిని తాలూకా గొడవ భరించలేక మీరు అక్కడ ముందు అక్క స్లిప్ అవుతుంది. రితు అక్క మీ ఇద్దరు అని చెప్పి టెనెంట్స్ ఓనర్స్ అన్నట్టు అక్కడ స్లిప్ అయిపోయింది. దానికి కవర్ డ్రైవ్లు బోల్డ్ వేసింది. దాన్ని ప్రూవ్ చేయడం కోసం బర్నీని అవుట్ చేసింది అనిపించింది ఒకటి. ఇంకోటి, బర్నీ అంటే నచ్చట్లేదు ఈమెకి. లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఆ గ్రడ్జ్ కూడా ఉందనిపించింది 2. మూడోది, ఎండ్ ఆఫ్ ద డే అక్క డిమాండ్ పవన్ని కెప్టెన్ చేయాలనుకుంది, చేసేసింది. ఇది నా బలమైన ఒపీనియన్. బట్ దిస్ ఈస్ కన్ఫైన్ ఓన్లీ టు ఎపిసోడ్. ఇది మారొచ్చు, లైవ్ చూసాక మారవచ్చు. బట్ నా 6th సెన్స్ చెప్తుంది అక్క సరిగ్గా ఫాలో అవ్వలేదు. షీ ఇంక్లైన్డ్ టువర్డ్స్ డిమాండ్ పవన్. ఎందుకంటే పులిహోర విన్ అయింది ఈ యుద్ధంలో.
పరవన్నం ఓడిపోయింది, పెరుగన్నం ఓడిపోయింది, చారన్నం ఓడిపోయింది, బిర్యానీ ఓడిపోయింది, పులిహోరే గెలిచింది. అది నాకు బిగ్ బాస్ మీద చిరాకు రావట్లేదు. మోహన్ బాబు డైలాగ్ ఉంటుంది అన్నమాట ఒక సినిమాలో, మీ పద్ధతులు నాకు చికాకు తెప్పిస్తున్నాయి అంటది. నాకు అలాగే చికాకు తెప్పిస్తున్నాయి. రణరంగం అన్నారు, అర్జునుడు అన్నారు, ఏమిరా టాస్కులు? మీరు కరెక్ట్గా గమనించండి. ఈ వారం ఏం టాస్కులు అయ్యాయి? ఏమి రణరంగం అయింది? నామినేషన్ తర్వాత మేపీ ఒకరోజు ఫుల్ రెస్ట్, తర్వాత టైమరు, బిల్డప్లు, చక్రము, కాలచక్రం, కాలవ్యూహం, భారీ భారీ డైలాగులే మిగులుతున్నాయి. ఏమైంది? చక్రం టాస్క్ 10 నిమిషాల్లో అయిపోయింది. ఆ బొక్కలో ఫోన్ టాస్క్, ట్రస్ట్ టాస్క్ అరగంటలో అయిపోయింది. నిద్ర పడుకోనివ్వకుండా ఉంచారంట, అదొక పెద్ద పనిష్మెంటు. అక్కడ లైట్లు ఆఫ్ చేసినా ఆఫ్ చేయకపోయినా సగం మంది అదే 3 గంటలు పడుకుంటారు. ఏమిరా ఉన్నాయి టాస్కులు? వర్షం పైన మీరు వంక పెట్టొద్దు. మీకు వర్షం పడితే మీకు యాక్టివిటీ రూమ్ ఉంది, యాక్టివిటీ రూమ్లో అంత పెద్ద రూమ్లో ఇప్పుడు పెయిన్ టాస్కులు అంటే బొచ్చు టాస్కులు పెట్టచ్చు. నేనేమనుకున్నాను అంటే సిరీస్ ఆఫ్ టాస్కులు అంటే మ్యారథాన్ లాగా ఓ 4-5 టాస్కులు ఉంటే దాన్ని బట్టి అవర్స్ ఇలా పెంచడం తగ్గించడం అలా చేస్తారనుకుంటే, ఏమ్రా వారంలో 2 టాస్కులా? అది బొకాడియో టాస్కులు. ఆ టాస్కులు అయిపోయిన తర్వాత వెంటనే కెప్టెన్ సెలెక్షన్, లాస్ట్లో పెయింట్ టాస్క్. దీనిగా బిల్డప్ రణరంగం చదరంగం కాదు. కృష్ణుడు బిజీగా ఉన్నాడు, అర్జునుడు వాడుకోండి. వెరీ డిసప్పాయింటెడ్. సీజన్ 8లోనైనా ఫస్ట్ 2 వీక్స్ టాస్కులు మంచిగా అయ్యాయి అనిపించింది. ఏందిరా ఈ టాస్కులు? నీరసం వచ్చేస్తుంది లైవ్ చూసిన వాళ్ళకి, లిటరల్గా నీరసం. మీరు ఈ ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారో లేదో తెలియదు మై డియర్ బిగ్ బాస్ టీమ్. మీరు ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. మీరు ప్రతిదీ గ్రాంటెడ్ కంటే ఆల్రెడీ అస్సాం అయిపోతున్నారు. కంటెస్టెంట్ సెలక్షన్లు ఇవన్నీ వదిలేసేయండి. వచ్చేసారు మన సోకాల్ కామనర్లు, సెలబ్రిటీలు వచ్చేసారు. టాస్క్లు అయినా మంచిగా పెట్టండి. దండం పెడుతుంది దుబాయ్ చేతి. మీకు ఏమనిపించింది చెప్పండి? టాస్క్లు అయితే నేను వెరీ ఆనెస్ట్గా చెప్తున్నాను, డిసప్పాయింటెడ్. నాకు ఆ ఫోన్ టాస్క్ కూడా ఎక్కలే, అస్సలు ఎక్కలే. సరే స్ట్రైట్గా వెళ్ళిపోదాం. 3 టాపిక్ల గురించి బలంగా మాట్లాడుకుందాం. మధ్యలో రొట్ట డీలింగ్ డిస్కషన్లు, సంజన కోకుతో వీడియోలు అవి అక్కడక్కడ అయిపోయి టచ్ చేస్తా కానీ ముందు 3 మాట్లాడేస్తాను నేను. రెండో టాస్క్ అంటే బిగ్ బాస్ వార్నింగ్ ఇస్తాడు, చాలా గట్టిగా ఇచ్చాడు. ఆ ఇచ్చింది వార్నింగ్ ఎవరికి ఇచ్చారో తెలుసా? ఎక్కువగా కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అన్నారు కదా. ఆత్మ ప్రేతాత్మ వింటున్నారా? మీకు ముఖ్యంగా ఆత్మకి చెప్తుంది ఇది. ఆత్మ అక్కడ పవన్ కళ్యాణ్ అంటారు కానీ ఆ బ్లైండ్ ఫోల్డ్స్ ఎత్తి మరీ చూస్తుంది ఆత్మ. ఎందుకు బీపీ ఆ షుగర్ ఆగొచ్చు కదా, ఎందుకు అంత తుత్తరా? సో ఎవరికి బొక్కపడింది? మీ వల్ల టెనెంట్లకు కూడా బొక్కపడింది కదా. నెక్స్ట్ మన ఆక్స్ఫర్డ్ డిక్షనరీ మనీష్ తెలుగే కదా మంది వచ్చి మంచి తెలంగాణ యాక్సెంట్లో మాట్లాడతావు కదా, నా పిల్లరా అన్నట్టు. ఎందుకు వస్తుంది ఇంగ్లీషు? ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడి నువ్వే. కామెడీ అంటే చెప్పిన మీకు. దీని తర్వాత వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా మనిషి చాలాసార్లు ఇంగ్లీష్లో మాట్లాడతాడు. బిగ్ బాస్ అనుకుంటాడు, ఏమిరా మీరు ఇలాంటి వాళ్ళని నేను సెలెక్ట్ చేసిందని. ఇంకో ఇంటర్నల్ సోర్స్ చెప్పిన ఇన్సైడ్ సోర్స్, బిగ్ బాస్కి చిరాకు దొప్పుతుందంటే కామనర్లో చేసే క్రింజ్కి. అలా చేపల మార్కెట్ చేస్తున్నారంట, కంటెంట్ ఓవర్ కంటెంట్. దానివల్ల ప్రాపర్ కంటెంట్ రావాల్సింది రాలేదంట. ఇంకో లీక్ ఇస్తాను. వీళ్ళకి యాక్చువల్గా మీరు విన్నారు, కోడి ముందా గుడ్డు ముందని టాస్క్ వచ్చింది లీక్. అది నిజమే. బిగ్ బాస్ ఏదో క్రియేటివ్గా చేద్దాం చెప్పి 3 గుడ్లు పంపి దాని మీద ఒక ఆట నడుద్దాం అనుకుంటే వీళ్ళు తినేసారు. ఆత్మ ప్రేతాత్మ తినేసింది. కొత్తగా వచ్చిన అల్ట్రా ఆత్మ ఉంది కదా ఋతు, 3 గుడ్డు మింగేశారంట. బిగ్ బాస్కి మెంటల్ వచ్చింది. ఇంకా చికాకు వచ్చి ఈ టాస్క్లు మార్చాడు. చక్రం, పరమవీర చక్ర, ఈ వీర చక్ర అనుకోని. సో నేను ఏం చెప్తున్నానంటే ఎక్కువ రూల్స్ బ్రేక్ చేస్తుంది కామనర్లే. ఆ వార్నింగ్ ఇచ్చింది కూడా కామనర్లకే. బట్ స్టిల్ ఈ సో కాల్డ్ సెలబ్రిటీ కామనర్స్ అయినా ఆ రూల్స్ బ్రేక్ చేస్తున్నారు. బిగ్ బాస్ అనుకోండి వీళ్ళు చెప్పి బొక్క అని చెప్పి వార్నింగ్ అయితే గట్టిగా ఇచ్చారు. బట్ అలా అయితే ఏం సీరియస్నెస్ లేదు. లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. సారీ చెప్పడానికి కూడా బలుపుతో కొట్టుకుంటున్నారు ఒక్కొక్కరు. బలుపుతో నేను ఏమైనా మాట్లాడితే కొంతమంది అఫెండ్ అవుతుంది. టీవీలో చూస్తున్నాం మరో ఫ్యామిలీతో. అందుకే కొన్ని ఓట్స్ వచ్చిన ఆపకుండా కంట్రోల్ చేసుకున్నా. ఆడియన్స్కి నేను రెస్పెక్ట్ ఇవ్వాలి కానీ చాలా బలుపుతో కొట్టుకుంటున్నారు కామనర్స్. చాలా అంటే చాలా బలుపుతో. ఈ వారం అస్సాం కంపల్సరీ కామనరే. ప్రేతాత్మ వెళ్ళిపోతారనిపిస్తుంది. అదే డాకిని విల్గో. మీ స్పందన మాత్రం చెప్పండి ఈ ఇద్దరు గురించి. అది టాస్క్ అది అయిపోయిన తర్వాత రెండో టాస్క్ ట్రస్ట్ బేసిస్ మీద టాస్క్ అంట. వీళ్ళకి ఏడ ట్రస్ట్ ఏడిసింది? ట్రస్ట్ లేని వాళ్ళ మీద ట్రస్ట్ టాస్క్. సో టెనెంట్స్ సెపరేటు, ఓనర్స్ సెపరేటు. టెనెంట్స్ యాక్టివిటీ రూమ్లో ఉంటారు, ఓనర్స్ ఎక్కడ ఉంటారు. వీళ్ళకి మళ్ళీ ఒక ఫోన్ సెటప్, హోర్డింగ్లు ఇవన్నీ బొక్క, ప్లాస్మా టీవీ. ఇదేందిరా అంటే టైమర్ 30 నిమిషాల్లో ఉంటుంది టాస్క్. ఆ 30 నిమిషాలు 0 అవుతుంది. 0 అయ్యే లోపల 3 కాంబినేషన్లు. ఒకలే బజార్ కొట్టారనుకోండి, బజార్కి మళ్ళీ సౌండ్ రాదండి, బజార్ నో బజార్ టాస్క్ పేరు. ఒకలే బజార్ కొట్టారనుకోండి, ఇంకోళ్ళు కొట్టలేదనుకోండి,
అప్పుడు ఎవరైతే కొట్టారో ఆ టీము స్ట్రైట్ అవే టైమర్ 0 అయిపోద్ది. నిన్న నైట్ విన్నప్పుడే షాక్ అయ్యా. ఇప్పుడు 0 అయిపోతే ఇంక టాస్క్లు ఏమున్నాయరా అని. మారథాన్ అన్నావు, రన్నరంగం అన్నావు కదా అని. లేదులే ఏదో ట్విస్ట్ ఉంటుంది అనుకున్నా. ఏ బొక్క లేదు ట్విస్ట్, ఏం లేదు, టాస్క్ పులిహోరే ఉదయం అంతా. సో ఇది పాసిబిలిటీ నెంబర్ 1. పాసిబిలిటీ నెంబర్ 2 ఆర్ సెనారియో 2 అనుకోండి. 2 వచ్చేసరికి ఇద్దరు కొట్టేశారు అనుకోండి షుగర్ ఆగక. అప్పుడు ఇద్దరు టీంలకి గంట పెరుగుద్ది. ఆ గంట వల్ల ఏమొస్తుంది? ఏం రాదు, ఎక్స్ట్రా కంటెంట్ వస్తుంది అనుకుంటారు, పులిహోర కంటెంట్ వస్తుంది. ఇద్దరు ట్రస్ట్ బేసిస్ మీద అవ్వదమ్మాది సరోజ అది. ఇద్దరు ట్రస్ట్ బేసిస్ మీద బజర్ నొక్కలేదు అనుకోండి, ఇద్దరు టేబుల్కి గంట సేవ్ అవుతుంది, మైనస్ అవుతుంది. ఇది టాస్క్. 30 minutes టైమర్ స్టార్ట్ అవుతుంది, ఫోన్ రింగ్ అవుతుంది, వీళ్ళు మాట్లాడుకోవాలి, కన్విన్స్ చేసుకోవాలి, ఫోన్ కాల్ పెట్టి కూడా మాట్లాడుకోవచ్చు. బట్ వీళ్ళు షుగర్ డాడీస్ షుగర్ మమ్మీస్ కాబట్టి ఫోన్ ఆన్లోనే ఉన్నాయి. రకరకాల స్కిల్స్ యూజ్ చేశారు ఒక్కొక్కరు. ఊడు తగ్గలే, ముందే కొట్టించుకున్నారు ఇద్దరు బజర్లు. తెలుసు బిగ్ బాస్కి కూడా తెలిసి వీళ్ళు ఇద్దరు ముందే కొడేస్తారని చెప్పి. అక్కడ వాళ్ళకి తెలంట్లకి తెలిసి వీళ్ళు కొడేస్తారని, ఇక్కడ వీళ్ళకి తెలిసి కొడేస్తారని చెప్పి. ఎందుకంటే అక్కడ షుగర్ డాడీ షుగర్ మమ్మీస్ ఉన్నారు, ఇక్కడ షుగర్ డాడీ షుగర్ మమ్మీస్ ఉన్నారు. నాకేమనిపించిందిరా అంటే, ఇక్కడ నిన్న నైట్ రివ్యూలో చిన్నది రాంగ్ చెప్పాను నేను. ఈరోజు ఎపిసోడ్లో చూస్తే కొంచెం డిఫరెంట్గా ఉంది. నైట్ రివ్యూలో బర్నీ గారు కావాలని అలా సైలెంట్గా ఉన్నారా, సో దట్ ఆయనకి తనుజకి ఒక బాండ్ ఏర్పడింది కదా, ఉంది, ఆల్రెడీ బాండ్ ఉంది. అండ్ టు బీ ఆనెస్ట్ ఆయన ఏడ్చాడు కూడా దాని మీద, సుమన్ శెట్టితో మాట్లాడి. నేను వాళ్ళ తరపున ఎంత బాగున్నా కూడా వాళ్ళని నమ్మట్లేదు, మిమ్మల్ని ఓడిస్తున్నానని చెప్పి ఆయన నిజంగా ఆర్గానిక్గా ఏడ్చాడు. బట్ టాస్క్ 1 ఎలా గెలిచారు? బర్నీ వల్లే కదా. బర్నీ ఎలా హోల్డ్ చేశారు ఇమాన్యుయల్? ఒక లెట్స్ సే బర్నీ గారు సరిగ్గా హోల్డ్ చేయకపోతే ఏమో నేను కంపల్సరీగా ఓనర్లో గెలుస్తా అనట్లేదు, కానీ ఏదైనా జరగచ్చు కదా. టాస్క్ 2లో కూడా ఆయన మాట్లాడాడు, బట్ లైవ్లో చూపించలేదు. మాట్లాడే విషయంలో వాళ్ళు చేయలేదని అన్నా వాళ్ళు నమ్మట్లేదు, కానీ లైవ్లో ఏమైందంటే ఈయన ఏం మాట్లాడలేనట్టు చూపించారు. సో ఇక్కడ కూడా ఫెయిర్గానే ఆడాడు నా పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అది నాది తప్పు, నేను అది వెనక్కి తీసుకుంటున్నాను. ఎందుకంటే లైవ్లో అలా చూపించలేదు. లైవ్లో ఆయన ఏం మాట్లాడినట్టు పాజ్ మోడ్లో ఉన్నట్టు చూపించారు. మేబీ చాలా పాజ్ మోడ్లో ఉండి ఈ మాట చెప్పి ఉండొచ్చు, బట్ చెప్పినందుకు కూడా మనం అప్రిషియేట్ చేయాలి. పాజ్ మోడ్ పెడితే డౌట్ వస్తుంది కదా. ఎండ్ ఆఫ్ ద డే చెప్పాడు కదా ఆయన. ఎందుకంటే ఆయనకి తనుజకి నాకు చూస్తున్నంత వరకు ఈ ఆత్మ ప్రేతాత్మల్లో కాదు, కానీ ఆర్గానిక్గా ఒక ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అయింది. సో అది కొంచెం ఎమోషనల్గా ఉంటుంది ఆ టాస్క్, అలాంటిదే. బట్ అంత ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే వాళ్ళు ఇక్కడ ఎక్కువ మంది లేరు కానీ. సో అందుకే టైం తీసుకుని బట్ చెప్పాడు. ఎందుకు? ఓనర్ల సైడ్ తీసుకునే కదా. సో అది నేను రాంగ్గా చెప్పాను, ఐ అపాలజీస్ ఫర్ దట్. ఇక్కడ నాకు కరెక్ట్గానే అనిపించింది. టాస్క్ బొక్కలో టాస్క్ అయిపోయింది. ఎవరు టాలెంట్ వాళ్ళు యూజ్ చేసుకుంటారు. రితు తగ్గదు, ఇక్కడ డిమాండ్ పవన్ తగ్గడు, పీకే తగ్గడు, ఊరు తగ్గడు, సంజనాక తగ్గడు, మన శ్రీజ ప్రియ తగ్గరు, అందరూ తగ్గరు. టాస్క్ అయిపోద్ది. టాస్క్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇస్తాడు అనమాట. ఏంది ఇస్తాడు? ఇద్దరు కొట్టేస్తారు. వాళ్ళకి తెలుసు, వీళ్ళకి తెలుసు. గంట పెరిగింది. ఏముందో అలా ఆల్రెడీ నైట్ జాతర కంటిన్యూ అవుతుంది. ఈ మధ్యలో కొన్ని లేపేశారు, బట్ నేను లేపదలుచుకోలేదు, హై లెవెల్లో చెప్తా. ఈ టాస్క్ స్టార్ట్ అవ్వకముందు మనీష్కి శ్రీజకి పెద్ద గొడవ అవుతుంది. తిట్టుకున్నప్పుడు మన శ్రీజ నీ క్యారెక్టర్ ఏంటి ఎక్కడ అర్థమవుతుందిలే, ఇది నీ క్యారెక్టర్ అని చెప్పి అదుపు తప్పుతుంది. అదుపు తప్పడంలో శ్రీజ నెంబర్ 1 కాబట్టి, కొత్త కూడా కాదు కాబట్టి నేనేం షాక్ అవ్వలేదు. బట్ మనీష్ నీ షాక్ అయ్యాడు, నా క్యారెక్టర్ మీద వెళ్తావా అని చెప్పి అరుచుకున్నారు. దాని తర్వాత టాస్క్ అయిపోయిన తర్వాత కూడా మనీష్ దీని మీద డిస్కషన్ చేస్తాడు, ముఖ్యంగా సంజనాతో డిస్కస్ చేసి చాలా రాంగ్గా బిహేవ్ చేస్తుంది, ఫుటేజ్ కోసం ఇదంతా చేస్తుంది, ఫేక్ ఇది ఏదని చెప్పి లాస్ట్ వీక్ ఏదైతే చెప్పాడో ఆ పత్తి డైలాగులు అన్నీ చెప్పి, బట్ ఒక స్ట్రాటజీ చెప్పాడు. ఆమె స్ట్రాటజీ, నేను ఒక స్ట్రాటజీ వేసుకుంటున్నాను, ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో ఆమె స్ట్రాటజీ అన్ఫోల్డ్ చేస్తారనమాట. ఆమె ఎలాగైనా నామినేషన్స్లోకి రావాలని చెప్పి కావాలని గొడవలు పెట్టుకుంటుంది, కావాలని ఎక్స్ట్రా ఫుటేజ్ ఇస్తుంది. సో అందుకే ఆమెని నేను నామినేషన్లోకి తేవాలనుకోవట్లేదు, అందుకే నేను లాస్ట్ వీక్ నామినేట్ చేయలేదు అని అంటాడు. ఎందుకో సంహౌ ఇట్ మేక్స్ సమ్ సెన్స్ అన్నట్టు అనిపించింది. ఎందుకంటే నామినేషన్స్లో రాకపోతే ఓట్ బ్యాంక్ బిల్డ్ అవ్వదు కదా, వీళ్ళు నామినేషన్స్లో రాకూడదు అని అనుకుంటున్నాడేమో మనీష్. ఇక్కడ కొంచెం లాజికల్గా కరెక్ట్ అనిపించాడు నాకు. ఆరు అదొక డ్రామా అయినా అయి ఉండొచ్చు. బట్ మనీష్ అయితే అట్ అవుతాడు. ఇదే విషయాన్ని ప్రియాకి కూడా చెప్తాడు. ప్రియాకి చెప్తున్నాడు, ఏం చెప్తాడంటే, ఇదేం ఎపిసోడ్లో చూపించలేదు అయ్యా, లైవ్లో జరిగింది చెప్తున్నాడు. ప్రియాకి ఏం చెప్తాడు అంటే, మీ ఇద్దరి మీద ఆల్రెడీ అందరికీ అదే ఒపీనియన్ ఉంది, ఆల్మోస్ట్ మీ ఇద్దరు ఎవరిని మాట్లాడినవ్వరు, బట్ నాకు నీ మీద కొంచెమైనా ట్రస్ట్ ఉంది, ఆ పిల్ల మీద ట్రస్ట్ లేదని చెప్తాడు. ఏమో అది ఎంతవరకు నిజమో అది ఎవడికే తెలియాలి. ప్రియ వెళ్ళి యాస్టీస్గా శ్రీజ చెప్తే, అక్కడ వేరే వాళ్ళకి ఉందో లేదో తెలియదు కానీ మనవాడు వెళ్ళి క్రియేట్ చేస్తాడని చెప్పి శ్రీజ అంట. సో వీళ్ళిద్దరికీ పెద్దగా పంచాయతీ అవుతుంది తప్ప పెద్దగా ట్రస్ట్ ఏం లేదు, కొట్టుకొని చేస్తున్నారు. వాళ్ళు నిజంగా కొట్టుకుంటున్నారా, కంటెంట్ కోసం కొట్టుకుంటున్నారా ముందే మాట్లాడి మనకు తెలియదు. ఐ రెస్ట్ మై కేస్ దేర్. దాని తర్వాత ఆ ఫ్రూట్ గొడవలు అవుతాయి. పవన్ కళ్యాణ్ ఫ్రూట్ రితు చౌదరికి ఇచ్చాడని చెప్పి
ప్రియా అప్సెట్ అవుతుంది, నేను డిమాండ్ పవన్ ఏమో ఇచ్చాడేమని చెప్పి హట్ అయ్యాను, నువ్వు ఇచ్చావని చెప్పి అదో సమ్ చిల్లర డ్రామా అంట నడుస్తుంది. ఎందుకంటే ఎందుకు చిల్లర అన్నాను తర్వాత మళ్ళీ మాట్లాడేసుకుంటారు. వీళ్ళు ఫ్రూట్లు ఇచ్చేసుకున్నారు, నిన్న షుగర్లు ఇచ్చేసుకున్నారు, అన్నీ ఇచ్చేసుకున్నారు. ఈరోజు సంజన ముద్ద పెడితే మాత్రం అంత సీన్ చేసింది ప్రియా. వీళ్ళు బొచ్చుడు సార్లు ఇచ్చారు. ఇప్పుడు సంజన యాజ్ అ కెప్టెన్గా 2 ముద్దలు పెట్టిన దానికి అంత సీన్ ఎందుకు? అదే ఈ ఓవర్ పర్ఫార్మెన్స్ తట్టుకోలేము ఈ డాకిని షాకిని దగ్గర నుంచి. సో అందులో ఒకళ్ళు వెళ్ళిపోతే నేను ఎలా అనుకున్నాను, ఇప్పుడు కూడా వాళ్ళు మంచి కోసం చెప్తున్నాను చూడండి, నిజంగా చెప్తున్నాను, ఇందుకు డైరెక్ట్గా చెప్తున్నాను శ్రీజగా ప్రియగా కానీ. అయితే వీళ్ళు మారడం కష్టం, మారితే వెరీ గుడ్, ఐఎమ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. మారగలేనప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రియ ఎలిమినేట్ అయిపోయింది అనుకోండి, శ్రీజ మారుతుంది. ఓహో మా అతి నచ్చలేదా జనాలకి, అందుకే వెళ్ళిపోయింది, మా జంట బ్రేక్ అయింది, అమ్మో అయితే నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలి, మనం తగ్గించాలి అని చెప్పి అట్లీస్ట్ యాక్టింగ్ చేసినా పర్లేదు, అప్పుడు ఏమైనా కొంచెం మారుతుంది కదా నా ఫీలింగ్. అది ఎండ్ ఆఫ్ ద డే మనకు మంచిగా కంటెంట్ రావడం ఇంపార్టెంట్. బట్ చూడాలి, ఆ ఓటింగ్లో అయితే ఆల్మోస్ట్ డేంజర్ జోన్లో ఉంది, చూద్దాం ఏమవుద్దు. సో టాస్క్ 1 అయిపోయింది. తర్వాత వాళ్ళకి అప్పుడు ఫుడ్ వస్తే అప్పుడు వండుకొని తింటారు, తర్వాత వీళ్ళు తింటారు, అయిపోయింది. 3:30-3:45 పడుకుంటారు. వీళ్ళు కూడా వెయిట్ చేస్తారు ఓనర్లు, వాళ్ళకి ఎలాగో నిద్ర పట్టి సావదు కాబట్టి అయిపోయింది. నెక్స్ట్ డే బర్నీ గారు కొంచెం ఎమోషనల్ అవుతారు సుమన్ శెట్టితో. అదే మీ తరపున ఆడలేకపోతున్నాను అంటే వీళ్ళు చేసిన మిస్టేక్ అదే. వీళ్ళకి కొంచెం బుర్ర ఉంటే వీక్ పర్సన్ లైక్ ఫ్లోరా అని టెనెంట్లకి ఓనర్లకి ఇచ్చేయాలి. వీళ్ళేమో బుర్ర లేకుండా బర్నీని ఇచ్చేసి ఇప్పుడు కరిసిసుకుంటే ఎలాగా, అదే డిస్కస్ చేసుకుంటారు. ఆయన కొంచెం ఎమోషనల్ అవుతారు. నేను ఎంత అన్నా కూడా వాళ్ళకి నమ్మట్లేదురా అని చెప్పి. కానీ ఈ మాట అయిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ నేను కాంట్రడిక్ట్ చేయను, నేను న్యూట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తా. ఈయన ఇలా అన్నాడు, నేను వాళ్ళ తరపున ఆడుతున్నా అని చెప్పి. బట్ మధ్యలో ఇంకో మొక్క ఉంది, కెప్టెన్సీ కంటెండర్ సెలెక్షన్. బట్ అక్కడికి ఒకసారి వెళ్తా స్క్రీన్ ప్లేలో. పెయింట్ టాస్క్ వచ్చేసరికి అక్కడ చూసేటప్పుడు ఆన్ ద ఫ్లై ఇమాన్యుల్ భరణి కలిసి ఒక టీము, వాళ్ళిద్దరు ఒక టీంలో ఆడుతున్నట్టు అనిపిస్తుంది. దాని ముందు డిస్కషన్ ఏమైందో నాకు తెలియదు, నిజంగా తెలియదు, లైవ్ చూసాక చెప్తాను. అక్కడ చూసినప్పుడు మరి టీంలో ఆడుతున్నట్టు అనిపించింది. అఫ్కోర్స్ ఫస్ట్ మనీష్ తన్నాడు, తర్వాత ఈయన తన్నాడు, అదంతా వదిలేద్దాం. బట్ టీమప్ లాగా అయ్యారు అనిపించింది. మరి అప్పుడు రాంగ్ కదా, అప్పుడు మరి ఓనర్ని చీట్ చేసినట్టే కదా బర్నీ గారు. అలా చేస్తే 100% రాంగ్. బట్ దాని ముందు ప్రీ రిక్వెస్ట్ ఏం జరిగిందో మనకు తెలియదు, ఏం మాట్లాడుకున్నారో తెలియదు కాబట్టి చెప్పట్లేదు. బట్ ఎపిసోడ్లో చూసిన దాని ప్రకారం టీమప్ అయితే అయ్యారు. టీమప్ అవ్వడం కంటే ముందు వాళ్ళ టీమప్ అన్నో ఎవరిని, ఓనర్ని. ఎందుకంటే యాక్చువల్గా గేమ్ ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్లో ఆడతారు, తప్పులేదు, ఎందుకంటే ఇది క్లాన్స్ గేమ్లోనే ఉంది కాబట్టి. సో డిమాండ్ పవన్, ఇంకొక పర్సన్ పేరేంది మనీష్, వీళ్ళిద్దరు కలిసి ఆడారు బ్రో అంటే అది నేను రాంగ్ అన్న, రైట్, ఎందుకంటే వాళ్ళిద్దరు ఓనర్లు కాబట్టి. కానీ ఇక్కడ వీళ్ళిద్దరు కలిసి ఆడారు కదా, ఇక్కడ భరణి ఓనర్ కాదు. భరణి ఎందుకు కలిసాడో నాకు తెలియాలి. ఒకవేళ భరణి వీళ్ళ వైపు ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 3 versus 1 అయ్యాను అనుకోండి, బ్యూటిఫుల్గా ఉందును, అప్పుడు ఇమాన్యుల్కి సింపతి యాంగిల్ అయినా వర్కౌట్ అవుతుంది. బట్ అక్కడ ఏం మాట్లాడుకున్నారు బిగ్ బాస్ చూపించలేదు. చూపించిన దాని ప్రకారం వీళ్ళు టీమ్ అప్ అయినట్టు అనిపించారు. సో ఇక్కడ బర్నీ గారి స్టేట్మెంట్ కాంట్రడిక్ట్ చేసుకున్నట్టే అక్కడ, అది మనం ఒప్పుకోవాల్సిందే, నేనైతే ఒప్పుకున్నా. బట్ లైవ్ అప్డేట్లో మిడ్ నైట్ రివ్యూలో మళ్ళీ చూసి అక్కడ క్లియర్గా చెప్తాను. ఎందుకంటే చూశారు కదా ఇందాక నైట్ బిగ్ బాస్ బర్నీ గారిది ఒకటి ప్లే చేశారు, ఇక్కడ ఇంకోటి ప్లే చేశారు, అలా మారుస్తున్నాడు. సో ఎపిసోడ్ కన్ఫర్మ్ అయ్యి నేను అది చెప్తున్నాను. సో దీనికి అంత ముందు కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ సెలెక్ట్ చేయాలి, టెనెంట్స్ సెలెక్ట్ చేయాలి. ఎలాగంటే ఆ 7 పెద్ద మనుషుల్లో ఓనర్స్లో 4 అన్డిజర్వ్డ్ అని చెప్పాలి. నిజంగా చెప్తున్నా, ఇప్పుడు నేను నా ఓటింగ్ వేసుకున్నారు, ఆ బొక్కలో ఓటింగ్ ఎవరికి సంబంధం లేదు. చివరికి రకరకాలుగా మారుతుంది అన్నమాట, లైవ్లో డిస్కషన్ మారి వాళ్ళైతే ఫైనలైజ్ అవుతారయ్యా. డిమాండ్ పవన్ కావాలి రితు చౌదరికి, పులిహార గెలిచింది. అది డిమాండ్ పవన్ ఈజ్ స్ట్రాంగ్లీ రికమెండెడ్ బై రితు చౌదరి. అండ్ మిగిలిన వాళ్ళకి కూడా సర్లే నోట్లో లానికి లేదు, ఇది చెప్తే వింటాడు అనేటట్టు ఉన్నారు. ఒకటి సెట్. బర్నీ గారు ఆల్రెడీ ఒక ఎక్స్ టెనెంట్ కాబట్టి ఉన్నది, టాపిక్ ఈజ్ ఓవర్. మూడోది వచ్చి మనీష్ మీద కూడా కొంచెం సాఫ్ట్ కౌంటర్ ఉంది, ఇమాన్యుల్కి ఉంది, సంజనాకు ఉంది అని లాజికల్గా మాట్లాడతారు అని. మోర్ దాన్ వీళ్ళు సెలెక్ట్ చేయడానికి కంట వాళ్ళు వస్తే భయం మీద వీళ్ళు సెలెక్ట్ చేశారు. అక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందే. వీళ్ళు 3 పక్కన పెడితే ఆ 4 ఎవడొచ్చినా టార్చర్ వాళ్ళకి. మీకు అర్థమవుతుందో లేదు, కొంచెం పీకెన్ పక్కన పెడితే, పీకెన్ కాసేపు పక్కన పెడదాం, వాళ్ళు 3 ఎవరు వచ్చినా టార్చరే. ఎందుకంటే అంటే సంజనాని ఇనిషియేట్ చేసి చెప్పమంటారు. ఇనిషియేట్ చేసి చెప్పమన్నప్పుడు మీరు కరెక్ట్గా గమనించారు, వాళ్ళు రీజన్ చెప్పకముందే రితు చౌదరి గారు ఎవరు రీజన్ చెప్పకముందే ఫేవరెటిజం అని చెప్పి మన ఆత్మ ప్రాతాత్మ మాట్లాడేస్తే, అరే వినండి రా, వాళ్ళు ఏం చెప్తున్నారు వినండి. నువ్వు ముందే ఒక స్కిట్ లాగా నువ్వు డైలాగ్ ప్రిపేర్ అయిపోయి నాన్ సింక్లో ప్రతిసారి ఫేవరెటిజం అంటే నువ్వేం చేస్తున్నావు? మీ ఇద్దరు ఏం ఆడుతున్నారు? అక్క చెల్లెళ్ళు ఆట ఆడట్లేదా? ఆ షో ఫార్మాట్ని చెడదొబ్బట్లేదా? ఇందాక అక్కడ టాస్క్లో మరి ఎందుకు అరుస్తున్నారు? మరి మీరు కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ ఇది ఎందుకు ఓవర్ యాక్షన్?
సో వాళ్ళ భయం ఏంటంటే మిమ్మల్ని సెలెక్ట్ చేస్తే ఒకళ్ళని కెప్టెన్ చేస్తే ఇద్దరిని కెప్టెన్ చేసినట్టు వాళ్ళు భావించారు. ఒక్కళ్ళు కూడా మాట్లాడినవారు ఎవరు, నేను ఒక్కడికి కూడా వినేంత పేషెన్స్ లేదు. మీకు అర్థమవుతుందా? సో అలాంటి లీడర్ని ఎందుకు కోరుకుంటారు? ఆబ్వియస్గా కోరుకోరు. సో ఆ డబల్ బనాన్సా అస్సలు వద్దని కొంచెం స్ట్రైట్ అవే పెట్టేస్తారు. అలాగా ఇద్దరిని పక్కన పెట్టేస్తారు. ఇంట్లో ఆడియన్స్ వెయిటింగ్ కూడా అలాగే ఉంటుంది. నేను పోల్ పెడతా తర్వాత చూడండి, అందులో రిజల్ట్ చూడండి, కొన్ని రిజల్ట్ చూడండి. ఆ పోల్ వరుసగా పెడతారు 2-3 రోజులు, వీళ్ళకి ఏమైనా అన్యాయం జరిగిందా అని చెప్పి. ఎవరికి? శ్రీజకిను ప్రియకి. అది మాస్క్ మ్యాన్ అంటారా? మాస్క్ మ్యాన్ లాంటి డిక్టేటరు కెప్టెన్లో వర్కౌట్ అవుతాడా? సంజన చెప్పినట్టు ఈయన కొన్ని మూడ్ స్వింగ్స్ ఎవరు లేవని ఈయనే కాసేపు షో నుంచి క్విట్ అయిపోతా అంటాడు, ఈయనే అన్నం తిండి అంటాడు, ఈయనకి బోల్డ్ మూడ్ స్వింగ్లు ఉంటాయి. కాసేపు అబ్బాయిలు అంటాడు, అమ్మాయిలు అంటాడు, చెరి సమానం అంటాడు, మళ్ళీ 3 ఆడవాళ్ళు అంటాడు. సో ఇలాంటి వ్యక్తి మారొచ్చేమో ఫ్యూచర్లో, గాడ్ నోస్. బట్ యాజ్ ఆఫ్ నో ఆయన కెప్టెన్ అమ్మో చాలా హానికరం. సో వ్యాలిడ్ రీజన్ అది. బట్ మాస్క్ మ్యాన్ కూడా అంత హడావిడి చేయలేదు. మాస్క్ మ్యాన్ కూడా చికాకు తెప్పించారు ఈ సాకిని డాకిని వాళ్ళు. అక్కడ కూడా మాస్క్ అన్య పాయింట్ కూడా వీళ్ళు చెప్పనివ్వట్లేదు. చూడండి, మాస్క్ అన్యని మన థానోస్ని కూడా మాట్లాడనివ్వట్లేదు డాకిని షాకిని. అంటే ఆలోచించండి, నా పిల్లల్ని ఎలా మాట్లాడిస్తున్నారు. అందుకే వీళ్ళు కెప్టెన్గా అన్ఫిట్. ఫాల్ట్ ఇది, ఫాల్ట్ మామూలు ఫాల్ట్ కాదు. మిగిలింది పవన్ కళ్యాణ్ కొంచెం అన్యాయం అనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ పెట్టి ఉండాల్సింది. మరి ఎవరిరా తీద్దు అంటే డిమాండ్ పవన్ తీసి పవన్ కళ్యాణ్ పెట్టి ఉండాల్సింది. ఎందుకంటే డిమాండ్ పవన్కి మాట్లాడమే సరిగ్గా రావట్లేదు, ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వడం రావట్లేదు, ఒకళ్ళ మీద నామినేషన్ పాయింట్ చెప్పడం రావట్లేదు, దాన్ని ఇచ్చిన దానికి డిఫెండ్ చేయడం రావట్లేదు, అసలు ఏం రావట్లేదు. అలాంటి డిమాండ్ పవన్ ఎందుకు పెట్టారా అంటే రితు చౌదరి. అందుకే కంగ్రాచులేషన్స్ టు రితు చౌదరి అని చెప్పా. ఇక్కడ పవన్ కళ్యాణ్ పెట్టిన పాయింట్లో కూడా బాగానే ఉంది. మీరు నామినేషన్స్లో ఉన్నారో ఆ పాయింట్లోనే చూస్తున్నారు, కానీ హౌస్ని హ్యాండిల్ చేసే విధానం ఎవరైతే హ్యాండిల్ చేస్తే ఆ బేసిస్లో చూడాలి కదా అని చెప్పి పర్ఫెక్ట్ పాయింట్. వాళ్ళ లాన్సింగ్ ఆన్సర్లు ఇచ్చారు, కానీ అక్కడ పవన్ కళ్యాణ్కి ఇక్కడ అన్యాయం జరిగింది నేను అనుకున్నా. ఎంతమంది అలా అనుకుంటారు చెప్పండి. డిమాండ్ పవన్ ఫిట్ కాదు, మీరు చూస్తారు కదా కెప్టెన్ అయ్యాక. అప్పుడు నన్ను రాంగ్ అని ప్రూవ్ చేస్తే ఐ విల్ బీ హ్యాపీ. బట్ డిమాండ్ పవన్ ఇటు పడేసి పవన్ కళ్యాణ్ అక్కడ పెట్టుంటే బాగుంది. అప్పుడు పవన్ కళ్యాణ్ బాగుంటుంది, భరణి, మనీష్, ఇటు పక్క వచ్చేసరికి ఇమాన్యుల్. ఇక్కడ వీళ్ళిద్దరిని ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నారు పెద్ద మనుషులు, ముఖ్యంగా వీళ్ళిద్దరు చెప్తారు. ఆ రీజన్స్ బాగానే ఉంది. డిమాండ్ పవన్ కాసేపు పక్కన పెడితే ఇమాన్యుల్ది బాగుంది, ఇమాన్యుల్ అంటే బర్నీ గారిది బాగుంది, మనీష్ది బాగుంది. అయినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేసే స్టేట్ ఆఫ్ మైండ్లో లేరు. ఏదో ఒక దానికి కౌంటర్ ఇద్దాం అన్నట్టే ఉన్నారు తప్ప. ఇప్పుడు బర్నీ గారు జెన్యూనిటీ లేదు, ఇది లేదన్నారు, గెలిపించాడా? ఇప్పుడు గెలిపించకపోయిన కీ రోల్ ప్లే చేశాడా? మరి దానికి మరి సెలెక్ట్ చేసుకోరా? మీరేం పీకినారంటే ఏమీ లేదు. అండ్ మనీష్ లాజికల్గా మాట్లాడతాడు, అన్ని సైడ్లో ఆలోచిస్తారని సెలెక్ట్ చేశారు. అది కూడా అది డీసెంట్ మూవ్ అనిపించింది. తర్వాత వీళ్ళందరూ మాట్లాడుకొని, వీళ్ళు ముగ్గురు మాట్లాడుకొని ఒకళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి, ఇమాన్యుల్ సెలెక్ట్ చేసుకొని, దట్స్ ఆల్సో రైట్ మూవ్. ఇలా నలుగురు వచ్చారు. నలుగురు వచ్చిన తర్వాత పెయింట్ టాస్క్ మనం ప్రతి సీజన్లో చూస్తాం. సీజన్ 7లో చాలా రక్తాలు చిందించారు. అక్కడ ఎపిసోడ్లోనే చాలా ఫౌల్ గేమ్లు అనిపించాయి. ఎందుకంటే ఆ లైన్ ఎందుకు ఇచ్చి దొబ్బించుకున్నారు, లైన్లో ఆడి దొబ్బించుకోవాలని. ముఖ్యంగా అలాంటి టాస్క్లో సంచాలక్ అనేవాడు చాలా కీలకమైనవాడు. బట్ బిగ్ బాస్ కావాలనేది రితు చౌదరిని పెట్టాడు. రితు చౌదరి ఎలా డీల్ చేస్తుంది? రితు చౌదరి ఫేవరిజం చూపిస్తుందా డిమాండ్ పవన్కి? రితు చౌదరి టెనెంట్స్కి ఫేవరిజం చూపిస్తుందా? ఆ రితు చౌదరి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఇన్ ద సెన్స్ మన పులిహోర రాజా డిమాండ్ పవన్ పైన ఇంక్లైన్ అవుతుందా? అవన్నీ చూశారు. చివరికి పులిహోర విన్ అయింది. ఎందుకురా అంటే రూల్స్ సరిగ్గా డిఫైన్ చేయలేదు యాజ్ పర్ ఎపిసోడ్. లైవ్ చూసి మళ్ళీ చెప్తాను, నేను ముందే చెప్పేస్తున్నాను, అందుకే కాన్క్రీట్గా చెప్పలేకపోతున్నాను, చాలా ఎడిటింగ్ అయిపోతున్నాయి. అక్కడ లైన్ అందరూ దాటుతున్నారు, అది ఫౌలే కదా, మరి అక్కడ ఎలిమినేట్ చేసేయచ్చు కదా. ఆ రూల్స్ చెప్పారా అంటే చెప్పలేదు. నేను 3 సార్లు స్టాప్ అన్నాను వినలేదు, అందుకే ఎలిమినేట్ అంటే ఈ రూల్ చెప్పారా? ఒకవేళ ఈమె రూల్ చెప్పి ఆ స్టాప్కి రీజన్స్ ఏంటో తెలిస్తే అది వ్యాలిడ్, బర్నీ గారిని ఎలిమినేట్ చేయడం. బట్ అక్కడ నాకు ఎక్కడ రూల్స్ చెప్పినట్టు కనబడట్లేదు. ఎందుకు స్టాప్ అన్నదో అక్కకే తెలియట్లేదు, మనకు చూపించట్లేదు. అందుకే నేను లైవ్ చూసి చెప్తాను. అది నాకు కేవలం ఏమనిపించింది అంటే, ముందు రౌండ్ స్టార్ట్ అవ్వగానే నలుగురు ఆడినప్పుడు అది స్ట్రాటజిక్ మూవే. మనీష్ ఆడింది నేను రాంగ్ అన్న. ఆ పృథ్వీ కూడా అలా ఆడాడు లాస్ట్ సీజన్లో. నెగిటివ్ వేలో ఆడొచ్చు, పాజిటివ్ వేలో ఆడొచ్చు. అంటే అవుతుంది ఆడియన్స్ ఎలా చూస్తారు, ఆడియన్స్ ఎలా కనెక్ట్ అవుతారు, ఆ గేమ్ ప్లే అనేది మ్యాటర్స్. మనం నెగిటివ్ స్ట్రాటజీలో ఆడాడు. ఏంటంటే ప్లేట్లు పడినాం. ఫస్ట్ టీని పడేశాడు, తర్వాత బర్నీ పడేశాడు, తర్వాత ఇక్కడ టీమ్ అప్ అయిపోయారు. క్లియర్గా ఎవిడెంట్ అవుతుంది. ఎలా అంటే వార్నర్లో టెనెంట్ అయిపోయారు. ఆయన వార్నర్ అనే విషయం ఆయన మర్చిపోయాడు, అయిపోయింది. అక్కడ మాత్రం అన్ఫేరే, అంటే బర్నీ ఆడిన ఆట అన్ఫేర్ నా దృష్టిలో. ఎందుకంటే టీమ్ స్పిరిట్ ఉండాలి, నాకు అన్ఫేర్ అనిపించింది. ఎంత ముందు ఎక్స్ టెనెంట్స్ అయినా ఆడియన్స్ ఇదే చూస్తారు, జెన్యూనిటీ చూస్తారు, టీమ్ స్పిరిట్ చూస్తారు. అంతవరకు ఉన్న టీమ్ స్పిరిట్ అక్కడ పోయింది. దానికి రీజన్ ఉంటే నేను లైవ్లో చెప్తాను మిడ్ నైట్ రివ్యూలో. సో ఇక్కడ మనీష్ పోయాడు, గుడ్ ట్రై, అయిపోయింది. తర్వాత ఏమైందిరా అంటే ఇక్కడ క్లియర్గా తెలిసిపోయింది. ఏంది అంటే
ఎమాన్యుయల్ భరణి కలిసి డిమాండ్ పవన్ని టార్గెట్ చేశారు. సో ఇది టీమ్ గేమే కదా, ఇక్కడ ఒప్పుకోవాల్సిందే కదా. యాక్చువల్గా ఎలా ఆడాలి, డిమాండ్ పవన్ భరణి కలిసి ఇమాన్యుయల్ని అటాక్ చేయాలి, ఎందుకంటే వాళ్ళిద్దరు ఓనర్లు కాబట్టి. ఇక్కడ క్లియర్గా టీమ్ అప్ అయిపోయారని తెలిసిపోయింది. సో అది అన్ఫేర్ ఆడినట్టే. భరణి ఇక్కడ ఇమాన్యుయల్ పక్కన పెడితే భరణి అన్ఫేర్ ఆడినట్టే. బట్ ఆ పాయింట్ అక్కడ శ్రీజ, ప్రియ వీళ్ళందరూ రేస్ చేసినప్పుడు రితు చౌదరి స్లిప్ అయిపోతుంది, మీ వాళ్ళు మా వాళ్ళు అని చెప్పి. దాన్ని ప్రూవ్ చేయడం కోసం అని చెప్పి బర్నీ గారిని ఎలిమినేట్ చేసిందని నాకు బలంగా అనిపించింది. బర్నీ గారు ఉండుంటే ఓకే, ఫెయిర్ ఆడారు అన్ఫేర్ ఆడారు పక్కన పెడితే టఫ్ కాంపిటీషన్ ఉంటుంది డిమాండ్ పవన్కి. చాలా క్యూరియస్గా ఉండును వీళ్ళిద్దరు ఎవరు విన్ అవుతారు. ఎందుకంటే గ్రాండ్ లాంచ్ రోజు కూడా వీళ్ళిద్దరిదే పెట్టారు పుషప్స్ 65 ఇద్దరు చేసినప్పుడు. దీనికి చాలా ఫిజికల్ యాక్టివిటీ కదా, చాలా దమ్ము వచ్చేస్తుంది. అందుకే మీరు ఇమాన్యుయల్ చూడండి, ఫిట్నెస్ ఇంపార్టెంట్. కష్టం, చాలా కష్టం, మనం చూడడానికి ఈజీగా ఉంటుంది కానీ. సో అందుకే అన్న భరణి ఉండుంటే వేరేలో ఉంది. బట్ భరణిని అన్ఫేర్గా ఎలిమినేట్ చేసింది. ఓకే, భరణి అలా ఆడిన అన్ఫేర్, టీమప్ అయిపోయారు. బట్ ఎలిమినేట్ చేసే విధానం కూడా రాంగ్ అనిపించింది. ఇంకేమవుతుంది, వెర్డిక్ట్ ఈస్ క్లియర్. ఎవ్రీ రౌండ్కి కొత్త టీ షర్ట్లు ఇస్తారు. ఎప్పుడైతే ఇమాన్యుయల్ డిమాండ్ పవన్ ఉందో, డిమాండ్ పవన్ ఇది కూడా విన్ అవ్వకపోతే ఇంక సిగ్గుచేటు అయినా కూడా ఇమాన్యుయల్ చాలా టఫ్ ఫైట్ ఇచ్చాడు. ఇందాక ఇమాన్యుయల్ అన్నా, డిమాండ్ పవన్ అన్నా. డిమాండ్ పవన్ ఈ గేమ్ ఇమాన్యుయల్తో అయినప్పుడు ఆ టాస్క్ కూడా విన్ అవ్వకపోతే సిగ్గుచేటు డిమాండ్ పవన్కి. ఎక్స్ట్రాడినరీగా ఆడాడు ఇమాన్యుయల్, ఎక్స్ట్రాడినరీ. లైవ్ చూసాక ఇంకా క్లారిటీగా వస్తుంది. అలా డిమాండ్ పవన్ గెలిచాడయ్యా, అది కూడా చిన్న మార్జిన్తో. సో ఇలా డిమాండ్ పవన్ ఎవరు విన్ చేయించారు అంటే మన రితు అక్క. సో ఓవరాల్గా అయితే టాస్క్ల వైజ్ ఈరోజు నేను ఈ వారం హెవీలీ డిసప్పాయింటెడ్. ఆ టాస్క్ పెయింట్ టాస్క్లో కూడా సంచాలక్ చాలా డంబు సంచాలక్. అండ్ వీళ్ళు టీమప్ అయ్యి ఆడారా అంటే బర్నీ గారు అయితే టీమప్ అయ్యి ఆడినట్టు అనిపించింది. బట్ ఆయన్ని ఎందుకు రిమూవ్ చేసిందో దేవుడికే తెలియాలి, అది నేను చూసి చెప్తాను. అండ్ డిమాండ్ పవన్ కూడా బాగా ఆడాడు, ఒప్పుకోవాల్సిందే, దానికి కూడా స్పెషల్ అప్రిసియేషన్. బట్ నాకు ఇమాన్యుయల్ ఎఫర్ట్ నాకు నచ్చింది, నెవర్ గివ్ అప్ నేచర్ నాకు నచ్చింది. అండ్ ఏమంటారు, సాకిని డాకిని ఓవర్ యాక్షన్ కష్టం అబ్బా, తట్టుకోలేకపోతున్నాను నేనైతే. దానిపైన మీ స్పందన ఏంటో అర్జెంటుగా చెప్పండి. అండ్ ఈ టాస్క్ల పైన మీ స్పందన ఏంటో చెప్పండి. మిడ్ నైట్ రివ్యూ చేసి మళ్ళీ మనం 4కో 5కో 6కో ఎప్పుడైతే అప్పుడు ఒక కాఫీ కొట్టేసి వస్తారు మీ ముందుకి. అంతవరకు ఈ రివ్యూని ఆస్వాదించండి. ఈ రివ్యూ ఎక్కువ మందికి రికమెండేషన్ వెళ్ళాలంటే మన చిన్న ఛానల్ కాబట్టి 10-15 రివ్యూలు ఉన్నారు కాబట్టి ఒకే విండోలో ఒకేసారి వీడియోలు వచ్చినప్పుడు సబ్స్క్రైబర్స్ కౌంట్ బేసిస్ మీద హోమ్ పేజ్లో యాడ్ అవుతుంది. సో హోమ్ పేజ్లోకి ఆ రికమెండేషన్స్లోకి మనం పడాలి అంటే లైక్లు ఎక్కువ కొట్టాలి. లైక్లో హైప్ ఇస్తే అప్పుడు కొంచెం ముందుకు వెళ్తుంది. ముందుకు వెళ్ళే కొద్దీ ఎక్కువ మంది చూసే కొద్దీ ఎక్కువ రికమెండ్ చేస్తుంది. అది అల్గారిథం లాజిక్. సో అందుకే నేను లైక్ చేయండి మోర్ దాన్ సబ్స్క్రైబ్ అని ఎందుకంటారంటే, ఎక్కువ లైక్ చేస్తే పుష్ అవుతుంది. అప్పుడు ఎక్కువ మందికి తెలుస్తుంది మన ఛానల్ ఉందని. కొత్తగా వచ్చిన వాళ్ళు భయ్యా భలే చెప్తున్నావు, భలే ఉన్నావు, ఎప్పుడు నేను చేస్తున్నావు, బాగుంది అన్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు మనం ఎవరో. మనం తెలియాలరా అంటే పాత వాళ్ళకి డ్యూటీ ఇస్తున్నాను నేను. మీరు సాకిని డాకిలీలా అన్ఫేర్లా చేయకుండా దయచేసి వీడియో నచ్చితే లైక్ చేసి చూడండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పోనీ మానిటర్ చేయండి నన్ను ఒక వారం, ఎలా చెప్పినాడు కుర్రోడు అని చెప్పి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సభకి నమస్కారం. హే, ధన్యవాద్. హే.